ఏదైతే మీరు చూస్తున్నారో ఇది NH163 which is directly connecting from Hyderabad to Warangal. ఇలాంటి హైవేకి పక్కనే ఆనుకొని ఉన్న HMDA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో, అది కూడా 100 ఫీట్ల రోడ్డు కలిగి ఉన్న లేఅవుట్లో ప్లాట్స్ కొనాలి అనుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ వీడియో మీకోసమే. సో వితౌట్ వేస్టింగ్ టైం ఈ యొక్క హైవే హైలైట్స్ అన్నీ కూడా తెలుసుకొని మనం వెంచర్లోకి వెళ్ళిపోదాం. ఈ హైవే మీద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా పోచారంలో మనకు ఇంఫోసిస్ అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బీబీ నగర్లో మనకు ఆల్రెడీ మెడికల్ హబ్గా డెవలప్ అవుతున్న ఈ ఏరియాలో మనకు ఎయిమ్స్ అనేది అందుబాటులో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు స్వర్ణగిరి టెంపుల్, రేణుకా ఎల్లమ్మ టెంపుల్, అలాగే మనకు రాయగిరిలో మనకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇది క్రాస్ అవ్వగానే మనకు హైవే మీద మనకు ఆలేరు రెవెన్యూ మండల్గా డెవలప్ అవుతున్న ఆలేరు క్రాస్ అవ్వగానే మనకు జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనేది అందుబాటులో ఉంది. వన్స్ జనగాం క్రాస్ అవ్వగానే మనకి ఈ హైవే మీద డైరెక్ట్ వరంగల్ కాజీపేట్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ 163 హైవే మీద ఎవ్రీ 5 to 10 minutes ఒక మేజర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ యొక్క హైవే అనేది ఇది ఆల్రెడీ 4 వేగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఇది 6 వే కూడా ఆల్రెడీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఈ హైవేతో పాటే పక్కన జస్ట్ ప్యారలల్ గా ఉన్న ఈ రైల్వే కనెక్టివిటీ చూసుకున్నట్లయితే చెర్లపల్లి, గట్కేసర్, బీబీ నగర్, భువనగిరి, యాదాద్రి, తర్వాతకి మనకు ఆలేర్, జనగాం, వరంగల్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అనేవి మనకు ఈ యొక్క హైవేకి పక్కనే ఆనుకొని ఉన్న ఈ రైల్వే లైన్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ రోడ్డు రైల్వే కనెక్టివిటీ మాత్రమే కాదు, ఎయిర్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే వరంగల్ హైవే మీద మనకు ఆల్రెడీ మనకు ఎయిర్పోర్ట్ అనేది ఇనిషియేట్ అయిపోయింది. ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క వరంగల్ హైవే నుంచి మనం ఈజీగా 60 to 90 minutesలోనే మనం ఐదర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా కానీ, లేదు అంటే మనము వరంగల్లో కొత్తగా ఇనిషియేట్ అయిన ఎయిర్పోర్ట్ అయినా కానీ ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఏదైతే మీరు చూస్తున్నారో ఈ యొక్క 100 feet రోడ్ అనేది మనకు 2031 HMDA మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ అందుబాటులో ఉంది. అదేవిధంగా మన వెంచర్లో ఈ పాస్ అవుతున్న ఈ 100 feet రోడ్ అనేది మనకు డైరెక్ట్గా మనకు వరంగల్ హైవే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వరంగల్ హైవే నుంచి స్టార్ట్ అయినట్లయితే మనకి ఇటు సైడ్ రాయగిరి, మోత్కూర్కి వెళ్ళే రోడ్కి కనెక్టివిటీ అవుతుంది. అలాగే మనకి ఈ భువనగిరి నుంచి ఏదైతే చిట్యాల హైవేకి రోడ్డు వెళ్తుందో ఆ రోడ్కి కూడా మనకి ఈ 100 feet రోడ్ అనేది మనకు ఫ్యూచర్లో కనెక్ట్ అవుతుంది. మన ఈ వరంగల్ హైవేకి పక్కనే ఉన్న ఈ HMDA లేఅవుట్ నుంచి మనం హైదరాబాద్ సిటీకి ఈజీగా 25 to 30 minutes డ్రైవ్లోనే రీచ్ అవ్వచ్చు. అవైలబుల్ ఉన్న ప్లాట్స్ గురించి తెలుసుకునే ముందు ఈ యొక్క ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్న డెవలప్మెంట్ చూసినట్లయితే మిషన్ భగీరథ మానిటరింగ్ ఆఫీసు, భువనగిరి BRS ఆఫీసు, కేంద్రీయ విద్యాలయ స్కూల్, భువనగిరిలో ఉన్న మనకు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసు, దాని పక్కనే చూసుకున్నట్లయితే మనకు నెంబర్ ఆఫ్ టాప్ క్లాస్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2 to 3 minutes డ్రైవ్లోనే మనకు ఫ్యూచర్లో రాబోతున్న RRR బటర్ఫ్లై కనెక్టివిటీ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ వెంచర్లో ఇప్పుడు అవైలబుల్ ఉన్న ప్లాట్స్ గురించి చూసినట్లయితే బ్యాక్ సైడ్లో మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క బ్లాక్ అనేది టోటల్గా 2000 గజాలలో అందుబాటులో ఉంది. దీని కనెక్టివిటీ చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్లో 100 feet రోడ్డు అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు 40 feet రోడ్డు. ఈ బ్లాక్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో మనకు 30 feet రోడ్ కనెక్టివిటీ. ఈ విధంగా మనకు 3 roads తోటి సరౌండ్ అయిపోయిన ఈ 2000 గజాల ప్లాట్ అనేది మీరు కమర్షియల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ యొక్క 100 feet రోడ్కి లెఫ్ట్ అండ్ రైట్లో మనకు కొన్ని ప్లాట్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 15,999 రూపాయలు మాత్రమే గజం వాల్యూ అనేది కోట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా ఫైనల్ ప్రైస్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టేసి ప్రైస్ అనేది స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీని ఇప్పుడే యూటిలైజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.